ఎక్కువ ఇబ్బందికరంగా ఏదైతే ఫైరింగ్ అయిందో ఆయన మీద డ్యామేజ్ ఇబ్బందికరంగా లేదు. ఇది భగవంతుని దయ, మంచి రికవర్ అవుతా ఉన్నాడు. వెంటిలేషన్ మీద కూడా లేడు. రేపు కానీ ఎల్లుండి కానీ ఐసీయూ నుంచి రూమ్కి షిఫ్ట్ చేస్తాము అని డాక్టర్లు చెప్తా ఉన్నారు. ఆ తర్వాత 2 రోజులు కొద్దిగా నడిపించి నిత్యక్రియలు చేసినాక ఇంటికి కూడా పంపించేస్తాము, మా అంటే 4 నుంచి 5 రోజులలో ఇప్పటి నుంచి అని తెలియజేయడం జరిగింది డాక్టర్స్. ఇది ఓవరాల్ ప్రక్రియ చూస్తూ ఉంటే నిన్నగాక మొన్న నిజామాబాద్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇటువంటి ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఈ ఎంఐఎం, ఈ గూండాలు వీళ్ళందరికీ విచ్చలవిడితనం ఎక్కువైపోయింది. నెత్తికెక్కి కూర్చుంటా ఉన్నారు, పోలీసులను చంపేస్తూ ఉన్నారు. పోలీసులకి కనీస జ్ఞానం ఉండాలి. ఒక పోలీస్ కానిస్టేబుల్ని చంపేసారు నిన్న కాకుండా మొన్న. మళ్ళీ ఇవాళ దొంగ అలిగేషన్లు పెడతా ఉన్నారు సోను సింగ్ మీద. ఈయన ఎక్స్టార్షన్ చేస్తున్నాడని. నేను చెప్తా ఉన్నా రాచకొండ సిపికి, ఈయన రేవంత్ రెడ్డి కాదు, ఎక్స్టార్షన్ అలవాటు లేదు ఈయనకి. గోరక్షకులు ఎక్స్టార్షన్ చేయరు, ఈ పిల్లగాడు అసలు చేయడు. రేవంత్కి అలవాటు ఉంది మీ సీఎంకి. ఇది మీరు సెక్యులరిజం తీసుకురాకండి, పనికి వాళ్ళ సెక్యులరిజం. యాక్షన్ తీసుకోండి. వాడి పేరేంది, ఇబ్రాహిమో ఏందో, వాడు హీ సీమ్స్ టు బి ఎన్ హ్యాబిచువల్ ఒఫెండర్. ఇట్లాంటి వాళ్ళు బయట ఎందుకుంటారు?